ఒకప్పుడు భారతీయులని పిలిచేవాళ్ళు అనేక దేశాలు. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నోళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేస్తారు కాబట్టి. కానీ ఇప్పుడు ఇది ఒకప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ అనేవాళ్ళం. ఈ దేశం కాకపోతే ఆ దేశం అంటే ఏదో పక్క ఊరికెళ్ళి వచ్చినట్టు పక్క దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసాం, ఉపాధి పొందాం. అయితే క్రమంగా ఆర్థిక సంక్షోభాలు ప్రపంచాన్ని చుట్టుముట్టాక, ఆదాయాలు పడిపోయాక, ఉపాధి అవకాశాలు పడిపోయాక ఎవరికి వాళ్ళు మడికట్టు కూర్చుంటున్నారు, చుట్టూ గీతలు గీసుకుంటున్నారు, పరాయి వాళ్ళని వద్దంటున్నారు. దాంతోపాటు మాగా మళ్ళీ అమెరికాని గ్రేట్ తీసుకొస్తాం తరహాలోనే ప్రతి దేశంలోనూ నడుస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ పర్పస్ కింద వచ్చారో ఆ పర్పస్ కింద చదువుకోవడానికి వస్తే చదువుకోవాలి, ఉద్యోగం చేయడానికి వస్తే ఉద్యోగం చేయాలి, ఒకళ్ళే 4 ఉద్యోగాలు చేయడం ఇట్లాంటివి చేయడానికి వీల్లేదన్నటువంటి కసి పెరిగిపోతుంది. అందులో అమెరికా ఒకటి మనల్ని డిపోర్ట్ చేస్తే ప్రయత్నాలు చేస్తుంటే, రెండో పక్కన కేసులు కడతా ఉంటే, ఇంకొక వైపున స్టూడెంట్ వీసాలు తగ్గిస్తూ ఉంటే, ఐర్లాండ్ లాంటి దేశం కూడా పక్కన పెడతా ఉంటే, బ్రిటన్ లాంటి చోట్ల కూడా ఉపాధి అవకాశాలు కరువు అయితే, ఇప్పుడు తైవాన్, చైనా పక్కన ఉన్న తైవాన్లో ఆ మధ్యన విపరీతంగా మన వాళ్ళని ఎంకరేజ్ చేశారు. మన వాళ్ళు అక్కడ వర్కర్స్గా చాలామంది చేరారు. ఇప్పుడు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఒక అతను ప్రారంభించినటువంటిది, భారతీయులు పెద్ద ఎత్తున వచ్చేసి మన తైవాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు, తైవాన్లో ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు, ఇండియన్ వర్కర్స్ అనేటటువంటిది తైవాన్ని నాశనం చేస్తున్నారు అంటూ క్యాంపెయిన్ బిగిన్ చేశారు. ఒక పోస్టర్లు కూడా వేయటం ప్రారంభించారు. తద్వారా క్రమంగా తైవాన్లో ఒక రేసిజాన్ని పెంచి భారత వ్యతిరేకతను సృష్టిస్తున్నారు.